మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి తిప్పపూర్ గోశాల వద్దకైతే మనం వచ్చినామండి. సో చూడొచ్చు ఇక్కడ తిప్పపూర్ గోశాలను అయితే చాలా నిజ కోడలైతే ఉన్నాయి. సో భక్తులు కూడా వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి వాళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కోడలు కానీ లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి కోడలు కూడా తీసుకొచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి శివయ్య ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని కోడలను అయితే సమర్పించుకుంటారు. ఆ సందర్భంగా చాలా మంది అంటే చాలా డిస్టిక్ల నుంచి రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళు మొక్కిన మొక్కులకు ఇక్కడ కోడలను గట్టి అయితే వెళ్తుంటారు. ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి భక్తులను వాళ్ళు చాలా అసలు ఎన్ని వేల సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళు కట్టే మొక్కులు. సో చూడొచ్చు వాళ్ళ నిజమైన కోడలు సమర్పించుకున్నారు. ఇక్కడ ఒక కోడ అయితే రెండు కోడలు అయితే మనం చాదుతాము, పెంచుకుంటాము, వాటికి సేవ చేస్తాము. సో ఇక్కడైతే మనకు చాలా దగ్గర దగ్గర ఒక 2000కు పైగా కోడలు ఉన్నాయండి, నిజ కోడలు. సో వీటికి సేవ చేయాలన్నా కూడా ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, వీటికి చేయడానికి ప్లేస్ కూడా సరిపోవడం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వీటిని పంపిణీ చేసేందుకైతే రంగం సిద్ధం చేశారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో చూడొచ్చు 2000 కోడలు ఉన్నాయి, 2000కు పైగా ఉన్నాయి కోడలు. వీటిని పంపించేద్దాము అన్న ఆలోచన కొద్ది అయితే ఇప్పుడు రంగం అయితే సిద్ధమైంది. సో దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో కూడా తిప్పపూర్లో ఉన్నటువంటి గోశాలలో ఈ నిజ కోడలను అయితే వేరే గోశాలకు తరలిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ పనిని అయితే మానుకున్నారు. ఇవి ఖచ్చితంగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి వీటిని వ్యవసాయదారులకి కానీ ఎవరైనా చదువుకుంటారు కదా, అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయితే పూనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. సో చాలా మంది కూడా మాకు కావాలని చెప్పేసి మనకు కామెంట్స్ కూడా పెట్టారు. మేడం అంటే మనకు ఇంత ముందు గతంలో ఒక వీడియో తీసాము, ఆ వీడియోకు స్పందించి మేడం ఈ గోశాల ఎక్కడ కొంచెం చెప్పండి, మాకు కావాలి, మేము సాదుకుంటాము అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది ఎక్కడో కాదండి, వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి తిప్పపూర్ గోశాలను అయితే 2000కు పైగానైతే నిజ కోడలు ఉన్నాయి. సో ఎవరికైనా కావాల్సిన వారైతే ఇక్కడికి వచ్చి వీళ్ళ అధికారులు కావాల్సిన డాక్యుమెంట్స్ వీళ్ళకి అందించి ఉచితంగా పంపించేస్తున్నారు కాబట్టి తీసుకోండి. అంటే మనం సాదుకోవడం వల్ల కూడా అంటే మనం నిజంగా చెప్తున్నాను, ఒకటి మనము చేసిన మంచి ఎటు పోదండి. వచ్చేటప్పుడు మనము ఏమి తీసుకురాము, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాము. నిజంగా చెప్పాలంటే మన పైన వేసే ఒక ప్యాలాలు కూడా మనం తీసుకెళ్ళలేమండి. ఉన్నంతలో ఇప్పుడు మనం బ్రతికినంత సేపే మంచి చేస్తే అది నలుగురికి గుర్తుంటది. సో మనుషులకు చేసినా గుర్తుకుంటుంది, ఇలాంటి మూగజీవులకు చేసినా గుర్తుంటది. సో ఇలాంటి మూగజీవులు ఇక్కడ చాలా ఉన్నాయండి. మంచి చేసిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక కోడకైతే మనం ఏదో పని చేయొచ్చు, కానీ ఇన్ని కోడలు ఉన్నాయి కాబట్టి వీటి సంరక్షణ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని మళ్ళీ ఇక్కడ ఉంచుకున్నా కూడా వీళ్ళ అధికారుల మీద కూడా ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వీటిని వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గరికి పంపించేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది వీళ్ళు మనకే ఇవ్వాలి, మనమే చదువుకుంటామన్న ఒక మంచి పని అయితే వీళ్ళు పూనుకున్నారు. కాబట్టి సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే తిప్పపూలో ఉన్నటువంటి గోశాలకు వచ్చి వీటిని ఉచితంగా చేస్తున్నారు కాబట్టి తీసుకోండి అండి. అర్హులైన రైతులు, మనకి రైతులు అంటే పొలాల దగ్గర ఇవి ఫ్రీగా తిరుగుతాయి, ఇక్కడైతే కట్టి పడేసినట్టుగా ఉంటున్నాయి, ప్లేస్ కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే రోజు రోజుకి వీటి సంఖ్య పెరుగుతుంది. 1,000, 2,000, 3,000 వందలుగా స్టార్ట్ అయినాయి మన నిజ కోడలు అయితే ఇక్కడికి రావడం అయితే. ఎందుకంటే భక్తులు చెల్లించుకుంటున్నారు, ఆ విధంగా వాళ్ళ మొక్కిన మొక్కును చెల్లించుకొని ఇక్కడ నిజ కోడను కట్టేసి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో అయితే నిజ కోడలు అయితే ఇంకెక్కువైనాయి. ఈ సంరక్షణ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అర్హులైన రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను సందర్శించి మీకు కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఉచితంగా పంపించేస్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా అవసరం ఉన్నచో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వీటిని మీకు కావాల్సింది, మీకు ఏమి 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా అని చెప్పేసి వీళ్ళని అడిగి తీసుకెళ్ళొచ్చు. సో వెములవాడ గోశాల నుంచి అంటే ఎక్కువ ఉన్న కోడలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అయితే అన్నారు. సో గురువారం నాడు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సమీకృత జిల్లా కలెక్టర్ లోని తన ఛాంబర్ లో వెములవాడ ఆలయ గోవుల ఉచిత పంపిణీపై చర్యలపై సంబంధిత అధికారులతో రివ్యూ అయితే నిర్వహించారు. సో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాలల యందు భక్తులచే సమర్పించబడిన ఆవులు అధికంగా పెరగటం వలన ఆసక్తి గల అర్హులైన రైతులు, ఇంకా వేరే ఇతర గోశాలను నడిపించేవారు, ప్రైవేటు గోశాలను నడిపించేవారు, హిందూ మతాల వారికి
అదనపు కోడలు ఉచితంగా పంపిణీ చేసేందుకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అయితే అనడం అయితే జరిగింది. సో అర్హులైన రైతులను ఆలయ గోశాలు నిర్వహించేవారు, ప్రైవేటు గోశాలు నిర్వహించేవారు, హిందూ మతాలకు సంబంధించిన వారి నుంచి కూడా దరఖాస్తులు రాకపోయినట్లయితే రైతు సంఘాలు లేదా సొసైటీలకు అవకాశం ఇవ్వబడుతుందని కోడెలు గోవులు కావలసిన వారు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. సో గోవుల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానించి నిర్దిష్ట గడువులోపు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ప్రభుత్వంచే నిర్మించబడిన కమిటీ పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఎంపిక చేయాలని కలెక్టర్ గారు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం వేములవాడ దేవస్థానానికి దాదాపుగా సంవత్సరానికి సుమారుగా 2,500 కోడలు భక్తులు సమర్పిస్తారని, దాదాపుగా ఒక 2,500 అయితే భక్తులు సమర్పిస్తారట. కానీ కోడలు నిల్వ ఒక 500 కోడలు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి, మిగిలినవి వివిధ గోశాలలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నారు. తిప్పపూర్ నందు గోశాలలో అదనపు షెడ్యూల్ నిర్మాణము, సీసీ ఫ్లోరింగ్, డ్రైనేజీ నిర్మాణం నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ₹1 కోటి నిధులు కూడా మంజూరు చేశారని, ఈ పనులు త్వరగా పూర్తి చేయటకు షార్ట్ టెండర్ ప్రక్రియ ముగిసిందని, పనులు వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అన్నారు. ఉచిత గోవులకు సంబంధించిన దరఖాస్తులు ఆహ్వానం సమాచారం ఆన్లైన్ లింకు దేవస్థాన వెబ్సైట్ ఆఫ్లైన్ నందు అందుబాటులో ఉంచాలని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్క ఆవులు ఏ విధంగా పంపిణీ చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ గారు సూచించారు. వేములవాడ దేవస్థానం గోశాల నుంచి కోడెలు ఆవులు పంపిణీ చేసిన తర్వాత వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లాలోని అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అంటే పంపిణీ చేసిన తర్వాత కూడా వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ఎప్పుడు వచ్చి కూడా తనిఖీ చేసేది కూడా తెలియదు, అంటే సడన్ గా వచ్చి కూడా తనిఖీ చేస్తారంట. అంటే పంపిణీ చేసిన తర్వాత గోశాల నుంచి పంపిణీ చేసే ప్రతి కోడె ఆవులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారంట. ఆరోగ్య రిపోర్టు కూడా 3 కాపీలు సిద్ధం చేసుకోవాలని, 1 కాపీ లబ్ధిదారుడికి, 2వ కాపీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి, 3వ కాపీ సిరిసిల్ల జిల్లా పశు సంవర్ధక శాఖ వద్ద ఉండాలని కూడా సూచించారు. పంపిణీ చేసే ప్రతి ఒక్క కోడెకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పంపిణీ చేసిన పశువులకు సైతం కొన్ని రోజులు పశువర్ధక శాఖ నుంచి వైద్యులు వెళ్లి పరిశీలిస్తుంటారు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న కోడెలకు ప్రతిరోజు పశు సంవర్ధక శాఖ వాళ్ళు వచ్చి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. దేవస్థానం వాళ్ళు ఇచ్చిన కోడెల పట్ల ఎవరైనా గాని హింసకు గాని నిర్లక్ష్యం గాని వహిస్తే వారి పట్ల కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు అయితే అనడం అయితే జరిగింది.